తిరుమలలో శ్రీవారి మెట్లోత్సవం వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై మెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నమయ్య 521వ వర్ధంతి పురస్కరించుకొని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ధర్మ మార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుణ్ణి చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థం అన్నారు అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ అఖిల విభీషణ శర్మ. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించారు. పవిత్రమైనటువంటి పుణ్యస్థలం తిరుమల క్షేత్రం. అటువంటి దివ్య మంగళ స్వరూపాన్ని సేవించినటువంటి తొలి తెలుగు వాగ్గేయకారుడు పథక పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులే 521వ వర్ధంతి మహోత్సవంలో మొట్టమొదటిగా తిరుమల క్షేత్రంలో పాదాలు పెట్టి స్వామివారి నామ సంకీర్తనలో కీర్తించినటువంటి వ్యక్తి అన్నమాచార్యుడు. రేపు ఉదయం అన్నమాచార్య వర్ధంతి మహోత్సవాన్ని తిరుపతి దేవస్థానం వాళ్ళు సమకూర్చుకొని ఈ రోజు పాదాల మండపంలో మెట్ల పూజ కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఆ కార్యక్రమాల దిశగా ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్టు సంస్థానం వారు, అధికారులు, గోవిందరాజ స్వామి ఏయువ గారు, అన్నమాచార్య వంశస్థులు, అదేవిధంగా కళాకారులు అందరూ ఈ మెట్లోత్సవంలో పాల్గొని ఆ మెట్ల పూజను పరిపూర్ణంగా సమాప్తి చేసి గోవింద నామస్మరణతో అందరూ ఏడుకొండలు వారిని స్మరణ చేసుకుంటూ కొండ మెట్లు ఎక్కుతున్నారు. వారి ఊర్లో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున భగవంతుడి అనుగ్రహం, అన్నమాచార్య కృపాకటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు. ఈ మెట్లోత్సవం పూజ అన్నమాచార్యులు మొట్టమొదటిగా ప్రారంభించి ఇక్కడ ప్రతి మెట్టికి ఒక్కొక్క టెంకాయ కొట్టుకుంటూ తిరుమల స్వామి వారికి చేయడానికి ఆనాటి శాసనంలో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 7 మెట్లకి మేము పూజ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెంకాయ కొట్టి పసుపు కుంకుమలు అర్చన చేసి సమర్పణ చేసి ఈ రోజు స్వామి నామ సంకీర్తనతో అందరూ గోవింద నామ సంకీర్తనలో తిరుమలకు వెళ్లి స్వామివారిని కైంకర్యం ఆరాధన రేపు జరిగేటువంటి అన్నమాచార్య వర్ధంతి నారాయణగిరి మహోత్సవంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత అక్షామూర్తి గారు వేంచేపు జరిగి అక్కడ సంకీర్తన గోష్ఠి గానము జరుగుతుంది. 7 మంది భక్త బృందాలందరూ అక్కడ చేరుకొని స్వామివారి సప్తగిరి సంకీర్తనలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నా. నమో వెంకటేశాయ సద్గురు అన్నమాచార్య.